విద్యార్థులు ధనశ్రీ బాలసరస్వతి హేమ హారిక హర్షిత మహాలక్ష్మి జ్యోత్స్న జ్యోత్స్య లక్ష్మి హర్షిత బాక్స్ చేస్తాం మనం దీంట్లో పంపిస్తాం కొరియర్లో. అది వాట్సాప్లో పెట్టాం. ఇలాంటి అరిసెలు బెల్లం కొంటారు. ఈరోజు ఈ కార్యక్రమం చిత్తూరు డాక్రా బజార్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు రెండు శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇతర అరవణ నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు తదితర పెద్దలందరూ మేడంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కర్తకర్మగా పనిచేస్తున్నటువంటి మరి ఈ కార్యక్రమంలో టీం వాళ్ళు తొందరగా స్టేజ్ డాక్రా బజార్ నిర్వహణలో అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. మీరందరూ చప్పట్లతో ఈరోజు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరపున డ్వాక్రా బజార్ శ్రీకాకుళం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో పండగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటిది. ఈ డ్వాక్రా బజార్ అనేది కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిందే. ఆయన మానసిక పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీను, అలాగే డ్వాక్రా సంఘాలు, మహిళలు తనంతట తాను ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే కుటుంబాలు బాగుపడతాయి, రాష్ట్రం అలాగే దేశం బాగుపడుతుంది, కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మహిళలు స్వయం సహాయక శక్తి సంఘాలుగా ఆనాడే ప్రారంభించడం జరిగింది. అది ఇంతెంత ఈరోజు ఒక మహావృక్షంలాగా తయారయ్యి ప్రతి ఒక్క మహిళ ఎంతో శక్తివంతమైన మహిళగా ప్రతి ఒక్క గ్రూపు లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తుండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్షాధిపతి అనేది కూడా ప్రతి సంవత్సరంకి కనీసం 92,000 మందిని టార్గెట్గా చేసుకొని లక్షలాధిపతిగా వాళ్ళని చేయడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళకి ఎక్కువ లోన్లు ఇచ్చి రుణాలు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇంటికో ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్లాను 2047కి వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా చేయడానికే ఆయన పూర్తిగా కంకణం కట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క ఈ జిల్లాలో 92,000 మందికి పైచీలకు లక్షలాధిపతిగా చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ డ్వాక్రా బజార్ ద్వారా ఈ డ్వాక్రా సంఘాల ద్వారా జిల్లాలో ఎన్నో రకాల మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు కానీ, అలాగే చేతి వృత్తిదారులు తయారు చేసే వస్తువులు కానీ, అలాగే తినుబండరాలు కానీ, పంటలు పండించే పంటలు కానీ, అలాగే ఇవన్నీ కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి కోసం మై స్టోర్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్క డ్వాక్రా సంఘాలు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ప్రొడక్ట్ని ప్రపంచవ్యాప్తంగా అమ్మడానికి కూడా ప్రభుత్వం ఈ 6 నెలలు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా మున్ముందు రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయడమే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆనాడు 2020 పెట్టినప్పుడు విజన్ 2020 అందరూ నవ్విన రోజుల్లో ఈరోజు ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న పరిస్థితి. రేపు తప్పకుండా
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆయన కన్న కళలు 2047 ఉందో ప్రతి ఇంటికి ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేసే ఉద్దేశంతో ఈ స్వయం సహాయక శక్తి గ్రూపులందరినీ వాళ్ళు నిలదొక్కునే చేయడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. రేపు రాబోయే నెల రోజుల్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 కోట్ల రూపాయలతో రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకు వారితో ఒప్పందాలు కూడా సిద్ధం చేసుకున్నాం. ఓన్లీ శ్రీకాకుళం నియోజకవర్గంలోనే 2 మండలాల్లో కలిపి 100 కోట్ల రుణాలు త్వరలోనే ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్లో గతంలో 1.5 crore 5 రోజుల్లో వీళ్ళు మార్కెటింగ్ చేశారు. ఈ 5 రోజుల్లో 2 కోట్లు దాటి మార్కెటింగ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అలాగే రేపు ఏదైతే మన అరసవల్లి పండుగ రాష్ట్ర పండుగగా రథసప్తమి చేశామో ఆ 3 రోజుల ఉత్సవాల్లో కూడా ఈ డ్వాక్రా బజార్ని ఒక స్టాల్స్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం అయింది. అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులందరూ కూడా మన శ్రీకాకుళంలో తయారయ్యే డ్వాక్రా సంఘాల ద్వారా తయారయ్యే ప్రొడక్షన్ అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ పనిముట్లు కానీ అలాగే ఈవెన్ వ్యవసాయ ఎరువులు పంట పొలాల్లో పిచికారీ చేయడానికి డ్రోన్ ఆపరేటర్స్ని కూడా డ్వాక్రా సంఘాలకే ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చి 10 లక్షల రూపాయల డ్రోన్ని 2 లక్షలకు ఇచ్చి 8 లక్షల సబ్సిడీ ఇచ్చి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి తయారు చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇది మొదటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా డొక్కా సీతమ్మ గారిని మధ్యాహ్న భోజన పథకం కూడా ఆవిడ పేరు పెట్టడం జరిగింది. ఆయన ప్రోత్సాహంతో ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తుంది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ లక్షాధిపతులను చేయమని ఆయన కూడా మనకి అక్కడి నుండి చాలా మనకి ప్రోత్సాహం కేంద్రం నుండి కూడా ఉంది కనుక తప్పకుండా ఇది సాధించి తీరుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.